ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని స్నాక్ రెసిపీస్ని షేర్ చేస్తున్నాను. ఈవినింగ్ చాలా తక్కువ టైంలో హెల్దీగా ఇంకా టేస్టీగా చేసుకునే కొన్ని స్నాక్ రెసిపీస్ చాలా బాగుంటాయి. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలి. అండ్ పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఈవినింగ్ కిడ్స్ కోసం స్పెషల్గా ఏదో ఒక స్నాక్స్ చేయాల్సి వస్తుంది. నాకైతే ఇద్దరు పిల్లలు కదా, సో స్కూల్కి వాళ్ళకి బాక్స్లో ఈవినింగ్ స్నాక్స్ కట్టాలి. అలానే ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్నాక్స్ అని కూర తినేస్తారు. సో ఏం చేయాలని ట్రై చేస్తూ ఉంటాను కొత్తవి. అలా ట్రై చేసిన వాటిలో కొన్ని స్నాక్ రెసిపీస్ని మీతో షేర్ చేస్తున్నాను. ఇవన్నీ చాలా హెల్దీగా ఉంటాయి, పిల్లలకి మనం హ్యాపీగా పెట్టచ్చు. ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేద్దామా? అండ్ ఇంకొక విషయం, మీకు కూడా ఏమైనా హెల్దీ స్నాక్ ఐడియాస్ తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ రోజు నేను చూపించే స్నాక్ రెసిపీస్ అన్నీ ఎక్కువ ఆయిల్ లేకుండా, ఎక్కువ షుగర్ రిలేటెడ్ స్టఫ్ లేకుండా ఉంటే చాలా హెల్దీ వేలో చేస్తున్నాను, చూడండి. రెసిపీస్ చూపించే ముందు ఫస్ట్ ఇవి తిన్న తర్వాత వీళ్ళ రియాక్షన్ ఒకసారి చూడండి. ఆ తర్వాత రెసిపీస్ డీటెయిల్గా చూపిస్తాను. నిజంగా ఎలా ఉన్నాయి? నిజంగా నీకేది ఎక్కువ నచ్చింది? పీనట్సా ఇదా? పీనట్స్ రెండు బాగా నచ్చాయి, కొంచెం ఎక్కువ నచ్చాయి. స్లోగా తిని మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న నీకేది ఎక్కువ నచ్చింది? నాకు రెండు అన్ని చాలా నచ్చాయి. ఏది ఎక్కువ నచ్చింది? రెండునా? హెల్దీయా ఇది? వెరీ గుడ్. మేము బయట ఇలాంటివి మేము మాట్లాడకూడదు తిన్నప్పుడు. బయట స్నాక్స్ కంటే బెస్ట్. ఎందుకంటే బయట స్నాక్స్తో మొత్తం ఆయిల్తో చేస్తారు కాబట్టి ఇది కొంచెం ఆయిల్తోనే చేస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్. సో గుడ్. బయట ఎక్కువ ఆయిల్ వేసేసి చేసేస్తే ఫాస్ట్గా పిచ్చోలాగా, దానివల్లే అవి తినుకుని ఇవి మంచి కొంచెం ఆయిల్ చేసి ఏమి కొంచెం ఉప్పేసి చేసారు. ఇది నాకు ఇంకా ఇంకేం హెల్దీ? ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకొకటి అల్లం, బాదం, నట్స్. నట్స్, ఎస్ నట్స్ ఆర్ జీడిపప్పు, ఇంకా కిస్మిస్, ఇంకా ఇంకా రౌండ్ ఉంటుంది కదా నీకు ఇలా రౌండ్ అంజీరు తిని. అంజీరు ముంజులు ఇప్పుడు రావు. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఆర్ healthy for our life and also heart. ఐ థింక్ ఎప్పుడు ఆరుష్ చిప్స్ కొనమని అడగడు. నేను లంచ్ చేసి స్నాక్స్ కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక 2-3 వెరైటీస్ చేశాను. ఈలోపు పిల్లల స్కూల్ టైం అయింది. సో పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. ఇంకా తీసుకురాగానే వీళ్ళైతే స్నాక్స్ ట్రై చేశారు. అండ్ వీళ్ళకి ఇవి నచ్చుతాయి చాలా, అందుకే చేస్తాను. ఒకేసారి నేను ఒక 4-5 స్నాక్ రెసిపీస్ అలా కుక్ చేసి పెట్టుకుంటాను. ఒక 1 వీక్ అలా వస్తాయి అన్నట్టు. కానీ ఎవ్రీ టైం మనం కుక్ చేయడం కష్టమే, బట్ కుదిరినప్పుడల్లా చేస్తూ ఉంటాను. ఆరల్స్ ఇంట్లోనే ఈజీగా హెల్దీగా చేసుకునే ఐటమ్స్ లైక్ ఎగ్ దోశ, లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్స్, ఇలాంటివన్నీ కొంచెం హెల్దీ వేలో చేస్తూ ఉంటాను. సో జున్ను ఇక్కడ స్నాక్ టైంని ఎంజాయ్ చేస్తుంది. ఆరుష్ తినేసి క్లాస్కి వెళ్ళాడు, అబాకస్ క్లాస్కి. ఈలోపు జున్ను ఆ డబ్బా తెచ్చుకొని హ్యాపీగా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ జున్ను టీవీ చూడదు ఆరుష్ ఉన్నప్పుడు. ఆరుష్ లేనప్పుడు మాత్రం టీవీ పెట్టమంటుంది. తన మీ టైంని ఎంజాయ్ చేస్తుంది ఆరుష్ లేనప్పుడు. సో అలా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తుంది. అండ్ ఫస్ట్ నేను చేసింది వచ్చి ఈరోజు మసాలా పీనట్స్. ఇవి పిల్లలకి నచ్చుతాయి. బయట నుంచి మా హస్బెండ్ అప్పుడప్పుడు తెస్తారు. సో పిల్లలకి నచ్చాయి అని చెప్పి ఇది కుక్ చేయడం స్టార్ట్ చేశాను నేను. దీనికోసం ఒక బౌల్ ఆఫ్ పీనట్స్ తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత అందులో కొంచెం ఆయిల్, ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఇంకా శనగపిండి మన క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ శనగపిండి వేసాను, 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసాను. అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, చాట్ మసాలా,
అంతే కొంచెం వాటర్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ పడుతుంది. వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిక్స్చర్ని కలిపేసుకోవడమే. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, జారుగా ఉండకూడదు. సో నేను ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పీనట్స్లో మనకి హై ప్రోటీన్ ఉంటుంది, మంచిది. పీనట్స్ ఉత్తుగా ఫ్రై చేసిస్తే పిల్లలు తినరు, బట్ జున్ను అయితే తింటుంది. కొంచెం సాల్టెడ్ పీనట్స్ అవి ఇష్టంగా తింటుంది. ఆరుష్కి ఇలా మసాలా పీనట్స్ ఇవే నచ్చుతాయి అనమాట. సో ఈవినింగ్ టైంలో కొంచెం ప్రోటీన్ ఫుడ్ లాగా ఇస్తే మంచిది కదా. సో ఇది మంచి ఆప్షన్ ఈవినింగ్ స్నాక్స్కి. పిల్లలకే కాదు మనం కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఎయిర్ ఫ్రైయర్లో కాబట్టి ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. నేను అగారో బ్రాండ్ నుంచి ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాను. ఇది నాకు భలే యూజ్ అవుతుంది డైట్ రెసిపీస్ చేయడానికి, హెల్దీ కుకింగ్కి మారడానికి, ఈవినింగ్ టైంలో పిల్లలకి క్విక్గా స్నాక్ రెసిపీస్ లాంటివి చేసి పెట్టడానికి ఇలా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ మీ అందరికీ తెలుసు కదా నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టమని. సో ఇందులో కొత్త కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేస్తున్నాను, పిల్లలకి నచ్చేవి ఇలా కొత్త రెసిపీస్ అన్నీ చేస్తున్నాను. అండ్ మనం కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా చాలా తక్కువ టైంలో చాలా క్విక్గా వంట అనేది చేసేసుకోవచ్చు, అది కూడా విత్ 1 or 2 స్పూన్స్ ఆయిల్. ఎలాంటి రెసిపీ అయినా ఇందులో ఒక 1 or 2 స్పూన్స్ ఆయిల్తో మనం కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో డిఫాల్ట్గా కొన్ని మెనూ ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ లెగ్, ష్రింప్, కేక్, స్టీక్, ఫిష్, రిబ్స్, కీప్ వామ్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి నచ్చిన ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే టెంపరేచర్ కంట్రోల్ ఉంది, ఇంకా టైమర్ కంట్రోల్ కూడా ఉంది. మనకి నచ్చిన టైం అండ్ మనకి నచ్చిన టెంపరేచర్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నేను తీసుకున్నది అగారో బ్రాండ్ నుంచి 4.5 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఎయిర్ ఫ్రైయర్ అనమాట. ఇందులో పెద్దవి ఉన్నాయి, ఇంకా చిన్నది కూడా ఉంది. మీకు కావాలంటే నేను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్నది 4.5 లీటర్స్ కెపాసిటీ కదా, ఇది మా ఫ్యామిలీకి కుకింగ్కి హ్యాపీగా సరిపోతుంది. ఇంకా పెద్దది కావాలన్నా కూడా మీరు ట్రై చేయొచ్చు. నాకైతే భలే యూజ్ అవుతుంది. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మన రెగ్యులర్ కుకింగ్ కూడా కొన్ని వెజిటబుల్స్ లాంటివి మనం ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా. సో అలా ఎక్కువ ఆయిల్ వేయకుండా తక్కువ ఆయిల్తో హెల్దీగా కుక్ చేసుకోవడానికి నాకు బాగా యూజ్ అవుతుంది. అండ్ పిల్లల కోసం మంచి మంచి కొత్త రెసిపీస్ని కూడా ట్రై చేస్తూ ఉన్నాను ఇందులో. నేను ఇప్పటికే చాలా రెసిపీస్ ఇందులో ట్రై చేశాను. మీకు ఏమైనా కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను హ్యాపీగా షేర్ చేస్తాను. ఇప్పుడు ఈ మసాలా పీనట్స్ని 180 డిగ్రీస్లో ఒక 15 to 18 మినిట్స్ పాటు పెట్టాను. నేనైతే కింద అల్యూమినియం ఫాయిల్ వేశాను, మీరు కావాలనుకుంటే బేకింగ్ పేపర్ కూడా వేసుకోవచ్చు. నాకు ఒక 15 to 18 మినిట్స్ పట్టింది 180 డిగ్రీస్ దగ్గర. సో మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి మీరు టైం అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం తగ్గించి పెట్టుకోండి, తర్వాత మధ్యలో ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మధ్యలో చెక్ చేసుకుంటూ. నిజంగా ఎంత టేస్టీ వస్తాయంటే ఇది క్రంచీగా, చాలా టేస్టీగా, మనకి బయట ఎలా దొరుకుతుందో అలానే వస్తాయి. ఇక్కడ మీకు కలర్ అంతగా కనిపించదు బికాస్ నేను కలర్ ఏం యాడ్ చేయలేదు. బయట కొన్నవి కలర్స్ అన్నీ యాడ్ చేస్తారు. సో నేను కలర్ ఏం చేయకుండా చాలా న్యాచురల్గా హెల్దీగా విత్ లెస్ ఆయిల్, అంటే ఒక స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆయిల్తో, నేనైతే ఒక స్పూనే వేసాను, చేసుకున్నాను. చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. లేదు మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ఇది డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ ఎయిర్ ఫ్రైయర్ ఉంటే హెల్దీగా మనం కుక్ చేసుకోవచ్చు అని ఇందులో చూపిస్తున్నాను. నెక్స్ట్ కాబూలీ చనాతో స్పైసీ చనా చేస్తాను. ఇది కూడా మా ఇంట్లో నచ్చుతుంది. నాకు ఇది పర్సనల్గా చాలా ఫేవరెట్. బయట షాప్స్లో దొరుకుతుంది కదా, అప్పుడప్పుడు కొనుక్కుంటాను నాకు క్రేవింగ్ వచ్చినప్పుడు. నాకు ఎందుకో చాలా నచ్చుతుంది. సో కాబూలీ చనా చాలా కాస్ట్లీ. ఇది మనం నార్మల్గా కుక్ చేసి, అంటే బాయిల్ చేసి సాలెడ్ లాగా పిల్లలకి ఇవ్వచ్చు, బట్ పిల్లలు అంత ఇష్టంగా తినరు కదా. సో ఇలా అయితే వాళ్ళు డెఫినెట్గా ఇష్టంగా తింటారు. అండ్ ఈవినింగ్ టీ టైం స్నాక్ లాగా కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. సో దీనికోసం కాబూలీ చనా నేను ముందు రోజు నైటే నానపెట్టుకున్నాను. ఒక 8 hours నానితే సరిపోతుంది. నానిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకొని తీసుకున్నాను. బాయిల్ చిక్ పీస్ తీసుకొని ఇందులో టేస్ట్కి తగినట్టు సాల్ట్, చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియా పొడి, బ్లాక్ సాల్ట్, ఆయిల్, ఇంకా బ్లాక్ పెప్పర్. ఆయిల్ అనేది మీరు 1-2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మన టేస్ట్కి తగ్గట్టు కారం. నేను ఇక్కడ స్పైసెస్ అన్నీ కొంచెం తగ్గించి వేసాను బికాజ్ నేను పిల్లలు కూడా తినడానికని చేస్తున్నాను. లేదు మనకి ఎక్స్ట్రా స్పైసీ కావాలనుకుంటే పిల్లలకి కొంచెం పక్కన పెట్టేసి చేసుకున్న తర్వాత మనం కొంచెం వేడిగా ఉన్నప్పుడే మన కోసం కొంచెం కారం, మళ్ళీ చాట్ మసాలా ఇవి మన టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా 180 డిగ్రీస్ దగ్గర అరౌండ్ 15 to 18 మినిట్స్ అయితే మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ మనకి ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న ఆప్షన్ ఏంటి అంటే అక్కడ నించొని మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనం టైం సెట్ చేస్తే దాని మటుకు అదే కుక్ అయిపోతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది.
నెక్స్ట్ రెసిపీ వచ్చి క్రిస్పీ కార్న్. ఇది చాలామందికి ఇష్టం అనుకుంటా కదా, మా ఇంట్లో అయితే మా పిల్లలకి చాలా ఇష్టం. బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇది ఆర్డర్ చేయమని అడుగుతూ ఉంటారు. కాకపోతే ఇది చేసుకోవడం చాలా సింపుల్, మనం చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇంట్లో ఎయిర్ ఫ్రైయర్ ఉంటే. లేకపోతే డీప్ ఫ్రై చేయాలి, చాలా టైం పడుతుంది అండ్ ఎక్కువ ఆయిల్ కూడా పీల్చేస్తుంది. బట్ ఇలా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్, అంటే ఒక 1 స్పూన్ ఆయిల్తో మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ టైంలో. దీనికోసం కార్న్ తీసుకొని ఫస్ట్ స్టీమ్ చేసుకున్నాను. మీరు నార్మల్గా ఉడకబెట్టుకోవచ్చు, నేనైతే స్టీమ్ చేసుకున్నాను హెల్దీ కదా అని. అండ్ ఆ తర్వాత బాయిల్డ్ కార్న్లో కొంచెం సాల్ట్, కారం, పెప్పర్, చాట్ మసాలా, కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది, మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఆయిల్ ఒక 1 to 2 స్పూన్స్ వేసుకున్నాను. అన్నీ ప్రాపర్గా మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకోవడమే, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, మనం ఇక్కడ నించోవాల్సిన పని కూడా లేదు. జస్ట్ మిక్స్ చేసి ఎయిర్ ఫ్రైయర్లో 180 degreesకి 15 to 80 minutes పాటు సరిపోతుంది టైము. నాకైతే అరౌండ్ 18 minutes పట్టింది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న ఒక మంచి ఆప్షన్ ఏంటి అంటే మనం ఎక్కువసేపు కుకింగ్లో టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. మధ్యలో ఒకసారి మిక్స్ చేస్తే సరిపోతుంది, మిక్స్ చేసి ఎంతవరకు కుక్ అయింది అనేది చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో అలా ఒక 15 to 18 minutesలో నాకు క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, అచ్చం రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో అలానే ఉంది, చాలా నచ్చింది పిల్లలకి కూడా. ఈ రెసిపీస్ అన్నీ నేను లెస్ స్పైస్తో పిల్లలు కూడా తినేటట్టు చేశాను. లేదు మనకు కొంచెం స్పైసీగా మంచిగా చట్పటాలాగా తినాలి అనుకుంటే పైనుంచి ఉల్లిపాయ, ఉప్పు, కారం, కొంచెం చాట్ మసాలా, నిమ్మకాయ ఇలాంటివన్నీ వేసుకొని మళ్ళీ మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రస్ట్ మీ, ఒకసారి ట్రై చేసి చూడండి చేయకపోతే ఎప్పుడు. నెక్స్ట్ రెసిపీ వచ్చి కేక్, అది కూడా హెల్దీగా. నేను ఎప్పుడు కేక్ చేసినా హెల్దీగా చేయడానికి ట్రై చేస్తాను, అందుకే షుగర్ ప్లేస్లో బెల్లం యూస్ చేస్తాను అండ్ మైదా ప్లేస్లో గోధుమ పిండి, రాగి ఫ్లోర్, ఓట్స్ ఫ్లోర్ ఇలాంటివన్నీ యూస్ చేస్తూ ఉంటాను. చాలామంది అనుకుంటారు మైదాతోనే కేక్ బాగా వస్తుందని, లేదు, దేంతో చేసినా కేక్ అనేది బాగానే వస్తుంది. ఇక్కడైతే నేను ఈరోజు వీట్ జాగరీ కేక్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 eggs తీసుకున్నాను. మీరు ఎగ్స్ ప్లేస్లో పెరుగు కూడా వేసుకోవచ్చు, పెరుగు వేసుకున్నట్టయితే ఒక 1/2 cup వేసుకోండి. సో నేను 2 eggs తీసుకున్నాను అండ్ అందులో ఒక 1/4 cup ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్, బటర్, గీ ఏదైనా వేసుకోవచ్చు. సో మంచిగా ఒకసారి బ్లెండ్ చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 cup కాచి చల్లార్చిన పాలు వేసుకున్నాను అండ్ వెనిలా ఎసెన్స్ ఒక టీస్పూన్ వరకు వేసుకున్నాను. ఇక్కడ ఎగ్ యూస్ చేస్తున్నాను కాబట్టి వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వెట్ ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇందులో గోధుమ పిండి 1 cup వరకు తీసుకున్నాను. సో చెప్పాను కదా, గోధుమ పిండి ప్లేస్లో మీరు రాగి ఫ్లోర్ కానీ ఓట్స్ ఫ్లోర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నేను బెల్లం యూస్ చేస్తున్నాను అన్నాను కదా, బెల్లం ఒక 1/2 cup వరకు పడుతుంది. 1/2 cup నుంచి 3/4 cup మన టేస్ట్ బట్టి వేసుకోవచ్చు అనమాట. సో బెల్లం కరిగించి తీసుకోవాలి, లేదు అంటే మిక్సీలో కొంచెం వాటర్ ఒక 2 స్పూన్స్ వాటర్ వేసి మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో అది అలా వేసేసుకుంటే సరిపోతుంది. లేదు బెల్లంలో నలుకలు ఉంటాయి అనుకుంటే ఒకసారి మీరు దాన్ని స్టవ్ పైన 1 స్పూన్ వాటర్ వేసి బెల్లం కరిగించి వడకట్టుకోండి. నేను తీసుకున్న బెల్లం బాగుంది, అందుకే మిక్సీ పట్టి వేసేసాను. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ 1/2 teaspoon, బేకింగ్ సోడా 1/4 teaspoon వరకు వేసుకొని బ్యాటర్లో ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈ బ్యాటర్ అంతా ఒక కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దానికి ముందు ఒకసారి కొంచెం ఆ బౌల్ని ఆయిల్తో కానీ బటర్తో కానీ గ్రీస్ చేసి దానిపైన కొంచెం గోధుమ పిండి డస్టింగ్ లాగా చేసుకున్నాను. ఇలా చేయడం వల్ల కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది అండ్ బ్యాటర్ అనేది ఇలా రిబ్బన్స్ లాగా వచ్చేటట్టు ఉంటే కేక్ మనకి బాగా వస్తుంది. పైన నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, మీరు కావాలనుకుంటే కేక్ బ్యాటర్లో కూడా వేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను కేక్ని ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. సో డిఫాల్ట్గా మనకి కేక్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక 160 degrees దగ్గర 25 minutes వరకు టైం పడుతుంది కేక్ రెడీ అవ్వడానికి. పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. లేదు మీరు స్టవ్ పైన చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. స్టవ్ పైన అయితే ఒక 35 to 40 minutes పడుతుంది అండ్ కేక్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా బౌల్కి అంటుకోకుండా నీట్గా వచ్చేసింది అండ్ కేక్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పీనట్ బిస్కెట్స్. ఇది కూడా చాలా హెల్దీ, లెస్ స్వీట్, అస్సలు స్వీటే యూస్ చేయం మనం, కొంచెం బెల్లం వేస్తాం అంతే. అది వేయకపోయినా కూడా పర్వాలేదు, అంటే కొంతమంది డయాబెటిక్ ఆర్ షుగర్ ఇష్టపడలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వేసుకోకపోయినా పర్లేదు, మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో పీనట్స్ 1 cup తీసుకున్నాను, అవి ఎయిర్ ఫ్రైయర్లో కొంచెం ఒక 3 minutes వరకు రోస్ట్ చేసుకున్నాను. అవి వన్స్ రోస్ట్ అయిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను.
ఆ 1 కప్ పీనట్స్ని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలన్నమాట. ఒక 3 మినిట్స్ వరకు బ్లెండ్ చేస్తే మీకు ఇలా పీనట్ బటర్ లాగా రెడీ అవుతుంది. సో మిక్సీలో అలా ఒక 2-3 మినిట్స్ బ్లెండ్ చేస్తే పీనట్ బటర్ వస్తుంది. అందులో ఒక 1-2 స్పూన్స్ బెల్లం వేసుకోండి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను హెల్తీగా ఉంటుందని బెల్లం వేస్తున్నాను. సో బెల్లం వేసి మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే విత్ 3 ఇంగ్రీడియంట్స్ మనకి రెడీ అయిపోతుంది. చాలా హెల్తీగా ఉంటుంది. పిల్లలు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎవరికైతే పీనట్ బటర్ నచ్చుతుందో వాళ్ళకి పీనట్ కుకీస్ చాలా నచ్చుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే నా ఫేవరెట్ అని చెప్పచ్చు. నాకు పీనట్ బటర్ ఇష్టం అనమాట. సో ఈ రెసిపీ కూడా నాకు నచ్చింది చాలా. సో ట్రై చేయండి. ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకున్నాను. ఒక 1/4 కప్, అంటే నేను ఒక కప్పు పీనట్స్కి 1/4 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. లేదు ఇంకొంచెం గోధుమ పిండి వేసుకుంటామన్నా వేసుకోవచ్చు, బట్ 1/4 కప్ అంటే సరిపోతుంది. ఇంకొంచెం వేసుకుంటే మీరు మళ్ళీ కొంచెం వాటర్ కానీ బటర్ కానీ వేసి ఈ మిక్స్చర్ని కలపాల్సి వస్తుంది. లేకపోతే పిండి పొడి పొడిగా ఉండిపోతుంది అనమాట. వాటర్ వేసుకున్నా కూడా మిక్స్ అవుతుంది. నేను ఒక పక్క పిల్లలకి చదివిస్తూ కుక్ చేస్తున్నాను. ఈలోపు వంటగదిలోకి వస్తే పిల్లలు కంప్లైంట్స్ అనమాట. ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ చెప్పుకుంటున్నారు. సో అది ఇక్కడ వాళ్ళ మాటలు. సో ఇలా మంచిగా కొంచెం మిక్స్ చేస్తే ఇందులోంచి ఆయిల్ వస్తుంది. మనకి పీనట్స్లో న్యాచురల్గా ఒక ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిలే సరిపోతుంది అనమాట. ఎక్స్ట్రాగా మీరు బటర్ కానీ ఆయిల్ కానీ ఏది వేయాల్సిన అవసరం లేదు అనుకుంటే మీరు కొంచెం కావాలంటే బటర్ కానీ ఆయిల్ కానీ లేదా వాటర్ కానీ వేసి ప్రాపర్గా మిక్స్ చేసేసుకొని ఇలా పిండిలాగా ముద్దలాగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఆ తర్వాత బాల్స్ లాగా చేసుకొని వీటిని కుకీస్ కట్టర్ ఏదైనా ఉంటే అది యూస్ చేయొచ్చు. నేనైతే ఒక గ్లాస్తో ఇలా ఒత్తేస్తున్నాను. సో ఈ కుకీస్ అనేవి మనకి రెడీ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎంత టైం పట్టదు, అండ్ హెల్దీ కూడా. ఈ రెసిపీ కూడా నేను ఎయిర్ ఫ్రైయర్లోనే చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవడం చాలా ఈజీ. ఇదైతే ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు నాకు. వితిన్ మినిట్స్లోనే అయిపోయింది అనమాట. వితిన్ 8 to 10 మినిట్స్ ఈ రెసిపీ అనేది అయిపోయింది. సో ఇది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చెప్పాను కదా నాకు పీనట్ బటర్ ఇష్టము. సో ఆ లెక్కలో ఇది చాలా నచ్చుతుంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్ అయితే నాకు భలే యూజ్ అవుతుంది. మీకు చెప్పలేదు కదా, ఎయిర్ ఫ్రైయర్ లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయండి. నేను అగర వాళ్ళది ట్రై చేశాను ఎయిర్ ఫ్రైయర్, నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది. ఇలా ఈజీ టు క్లీన్. మనకి మధ్యలో ఈ బాస్కెట్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అంటే ఒక 15 మినిట్స్ టైం పెట్టామనుకోండి, మధ్యలో ఒక 5 మినిట్స్కి మనం ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఏ ఎయిర్ ఫ్రైయర్ అయినా అలాగే వర్క్ అవుతుంది, ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. ఈ పీనట్ కుకీస్కి 160 degreesలో ఒక 8 to 10 మినిట్స్ పాటు మీరు ఉంచితే సరిపోతుంది. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మనకి ఆల్రెడీ పీనట్స్ రోస్ట్ చేసాం కాబట్టి ఇవి ఎక్కువ టైం పట్టదు కుక్ అవ్వడానికి. నేను ఇందాక చూపించాను కదా ఒక కలర్లో ఉంది, ఇంకొంచెం సేపు ఉంచితే ఇలా కొంచెం డార్క్ కలర్ వస్తుంది. మీకు అంత డార్క్ కలర్ వద్దు అనుకుంటే లైట్ కలర్లోనే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇవి మెత్తగా ఉంటాయి, కొంతసేపు కూల్ అయిన తర్వాత కుకీస్ అనేవి గట్టి పడతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, గుల్లగా ఉంటాయి చెప్పాలనుకుంటే. నెక్స్ట్ వచ్చి కాకరకాయ చిప్స్. ఇది కూడా సూపర్ రెసిపీ అని చెప్తాను. ఇదైతే మనం డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై అంత మంచిది కాదు కదా. సో ఇలా కాకరకాయ చిప్స్ లాగా చేసుకుంటే మనకి రైస్లోకి సైడ్ డిష్ లాగా బాగుంటుంది. లేదు కొంచెం ఫ్రై అవ్వాలి, అంత క్రిస్పీగా వద్దు అనుకుంటే టైం తగ్గించి నార్మల్ ఫ్రై మనం పెనం మీద ఎలా చేసుకుంటాం అలా కూడా ఎయిర్ ఫ్రైయర్లో మనం చేసుకోవచ్చు. బట్ నేను ఇప్పుడు చూపించేది మనకి హాట్ చిప్స్లోని కాకరకాయ చిప్స్ అని అమ్ముతారనమాట. మా హస్బెండ్కి ఇష్టం, తెస్తూ ఉంటారు. సో ఆ రెసిపీని నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. డయాబెటిక్ పీపుల్కి ఎవరికైనా ఈ కాకరకాయ చిప్స్ పెడితే చాలా మంచిది. మా హస్బెండ్కి పర్సనల్గా కాకరకాయ అంటే చాలా ఇష్టం. తన వల్ల నాకు కూడా ఇష్టం అయిపోయింది. అంటే నేను కూడా తిని నాకు నచ్చేసింది. సో ఈ రెసిపీ ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఈ వేలో మనం ఏదో ఒక వెజిటబుల్తో ఇలా ఫ్రై లాగా డీప్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా ఎయిర్ ఫ్రైయర్లో మనం చేసుకోవచ్చు హెల్దీగా. సో ఈ రెసిపీకి నేను కాకరకాయల్ని సన్నగా చక్రాల్లాగా కోసుకున్నాను. లేదు మీరు పొడుగ్గా చిప్స్ లాగా కోసుకోవాలనుకుంటే అలా కూడా కోసుకోవచ్చు. మనకి నచ్చిన స్టైల్లో మనం కట్ చేసుకోవచ్చు. నేనైతే చక్రాల్లా కోసుకున్నాను. అండ్ ఇందులో కొంచెం సాల్ట్,
ఇవి నేను ఉప్పులో కొంచెం సేపు ఉంచాను, ఒక 10 నిమిషాలు ఉప్పులో ఉంచితే కొంచెం ఆ చేదుదనం అనేది లాగుతుంది. లేదు మీకు చేదుగా కావాలంటే యాజ్ ఇట్ ఈజ్ వండేసుకోవచ్చు. నేనైతే ఒక 10 నిమిషాలు కట్ చేసిన తర్వాత ఉప్పులో ఉంచాను. ఆ తర్వాత నీళ్లు పిండేసి ఈ కాకరకాయలను తీసుకొని అందులో కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, జీరా, ఇంకా ధనియా పౌడర్ కొంచెం, ఆమ్చూర్ పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్ కొంచెం, శనగపిండి 2 స్పూన్స్ వేసుకున్నాను, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్ వేసుకున్నాను. ఒక కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు జీరా, ధనియా, అలానే ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నాను. కారం కూడా మన టేస్ట్కి తగ్గట్టు, ఆయిల్. మీకు రెసిపీస్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎయిర్ ఫ్రైయర్లో ఒక 10 మినిట్స్ 200 డిగ్రీస్లో ఒక 10 to 20 మినిట్స్ పెడితే సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 20 మినిట్స్ పట్టాయి. ఇలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చాలా టేస్ట్ బాగున్నాయి. మధ్యలో మీరు కావాలనుకుంటే తీసి మిక్స్ చేయొచ్చు, అలానే ఆయిల్ కూడా గ్రీస్ చేయొచ్చు కావాలనుకుంటే. ఇంకొంచెం ఆయిల్ వేయాలనుకుంటే నేనైతే ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసాను ఈ రెసిపీ మ్యారినేట్ చేసినప్పుడు, అంటే కలిపినప్పుడు. టేస్ట్ కూడా చేసి చెప్తున్నాను, చాలా బాగుంది. ఈరోజు చూపించిన రెసిపీస్ అన్నీ నా ఫేవరెట్, మీకు నచ్చాయి అనుకుంటున్నా. ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే అగారో బ్రాండ్ యొక్క లింక్ కావాలంటే నేను డీటెయిల్గా డిస్క్రిప్షన్లో పెడతాను. చాలా బాగుంది ఎయిర్ ఫ్రైయర్ అయితే, నాకైతే చాలా యూజ్ అవుతుంది. ప్రెసెంట్ డే టు డే లైఫ్లో కొంచెం బిజీగా అన్ని పనులు చేసుకోవాలనుకుంటే మనకి ఇలాంటి అప్లయన్సెస్ ఉండడం వల్ల కుకింగ్ అనేది ఈజీ అవుతుంది. నాకైతే అదే అనిపించింది. మీకు కావాలనుకుంటే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్, రెసిపీస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.